సైరత్ ఒక లవ్ స్టోరీతో మరాఠా ఇండస్ట్రీని శాసించిన చిత్రం. 100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి మరాఠీ చిత్రం. ఈ చిత్రానికి రీమేక్ గా బాలీవుడ్ లో దడక్ పేరుతో మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. తృప్తి డిమ్రీ, సిద్ధార్థ్ చతుర్వేది లీడ్ రోల్స్ లో రాబోతోన్న ఈ చిత్రం మార్చి 7న రిలీజ్ చేయాలనుకున్నారు. దీనికి తగినట్టుగానే ప్రమోషన్స్ కూడా చేయాలనుకున్నారు చిత్ర యూనిట్. అయితే దడక్ 2 మార్చి 7 నుంచి పోస్ట్ పోన్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్ర రిలీజ్ డేట్ పై ఇప్పటి వరకు సరైన క్లారిటీ కూడా రాలేదు. మామూలుగా బాలీవుడ్ సినిమాలు రిలీజ్ డేట్ విషయంలో చాలా పక్కాగా ఉంటాయి. కానీ ఈ సినిమా అనుకోకుండా వాయిదా పడటంతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ చిత్రం వాయిదా పడటానికి దానికి ప్రధాన కారణం సెన్సార్ బోర్డు అని తెలుస్తోంది. కొన్ని సున్నితమైన పాయింట్స్ ను తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కు గురవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత దాని ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ పై ప్రభావితం చేస్తాయి. అందుకే సినీ మేకర్స్ కొన్ని సినిమాలు తెరకెక్కించేటప్పుడు వీలైనంత జాగ్రత్తగా ఉంటారు. అయితే దడక్ 2 ఇన్ని ఇబ్బందులకు లోనవ్వటానికి గల కారణం పరియేరుం పెరుమాళ్ చిత్రానికి రీమేక్ గా రావడమే. వెనుకబడిన షెడ్యూల్ కులాల మీద తీసిన ఈ సినిమాకు అప్పట్లో విమర్శకుల ప్రశంసలైతే దక్కాయి. ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్ లో రీమేక్ గా రావడమే అసలైన సమస్యగా మారుతుంది. బాలీవుడ్ కు తగ్గట్లుగా ఈ సినిమాలో కొన్ని మార్పులైతే చేసి తెరకెక్కించారు. అయినా కూడా ఇందులోని కొన్ని సీన్స్ కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టేవిగా ఉన్నాయని టాక్ వస్తోంది. దీంతో సెన్సార్ కమిటీ ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.